అనాయాసముగా అంబర వీధిని పయనము చేసెడు పవన కుమారుని ఇంద్రాదులు మహర్షులు సిద్ధులు పులకాంకితులై ప్రస్తుతించిరి. రామకార్యమది సాహసమని రాక్షస బలమది భయంకరమని కపివరుడెంతటి ఘనతరుడోయని పరిశీలనగా పంపిరి సురసను. ఎప్పుడో నన్ను నిన్ను మృంగమని పరమసగమరి బ్రహ్మ పంపెనని అతిగా సురస నోటిని తెరచే హనుమంతుడలిగి కాయము పెంచే. ఒకరినొకరు మించి కాయము పెంచిరి శతయోజనములు విస్తరించిరి. పైనుండి సురలు తహతహలాడిరి ఇరువురిలో ఎవరిదో గెలుపనిరి. సురసముఖము విశాలమౌటగని సూక్ష్మ బుద్ధిగొని సమయమిదేనని క్షణములోన అంగుష్టమాత్రుడై ముఖము జోచే విలువచ్చ విజయుడై పవన కుమారుని సాహసమును గని దీవించే సురస నిజ రూపముగుని నిరాలంబ నిలంబరముగనుచు మారుతి సాగెను వేగము పెంచుచు. జలనిధి తేలే మారుతి ఛాయను రాక్షసి సింహిక అట్టి గ్రహించెను. గుహను బోలు తన నోటిని తెరచెను కపివరుని గుంజి మృంగ చూసెను. అంతట మారుతి సూక్ష్మ రూపమున సింహిక ముఖమున శుచి చీల్చెను. సింహిక హృదయము చీలికలాయెను సాగరమున బడి అసువులు బాసెను. వారిధి దాటెను వాయుకుమారుడు లంక చేరెను కార్యసూరుడు. నలువంకలను కలయ చూచుచు నిజ రూపమున మెల్లగ సాగుచు త్రికూటాచల శిఖరము పైన విశ్వకర్మ వినిర్మితమైన స్వర్గపురముతో సమానమైన లంకాపురమును మారుతిగాచెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికెద సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. అనిల కుమారుడ రాత్రి వేళను సూక్ష్మరూపుడై బయలుదేరెను. రజనీకరుని వెలుగున తాను రజనీచరుల కనుల బడకను పిల్లి వలె పొంచి మెల్లగా సాగెను. ఉత్తర ప్రాకార ద్వారము చేరెను. లంకారాక్షసి కపివరుగాంచెను గర్జన చేయుచు అడ్డగించెను. కొండ కోనల తిరుగాడుకోతివి ఈ పురికి ఏ పనికై వచ్చితివి. లంకేశ్వరుని ఆనతి మేరా లంకాపురికి కావలియున్న లంకను నేను లంకాధిదేవతను నీ ప్రాణములను నిలువున దీతును. కదలక మెదలక నిజము పల్కుమని లంక ఎదుర్కనే కపికిశోరిని. అతి సుందరమి లంకాపురమని ముచ్చటపడినే చూడవచ్చితిని. ఈ మాత్రమునకు
కోపమెందుకులే పురముగాంచినే మరలిపోదులే అని నెమ్మదిగా పలుకగా విని అనిలాత్మజుని సులకనగాగుని లంకా రాక్షసి కపికిశోరుని గర్జించి కసిరే గర్జించి చరచెను సింహనాదమును మారుతి చేసే కొండంత గగన కాయము పెంచే వామహస్తమున పిడికిలు బిగించే ఒకే పోటున లంకను గూల్చే కొండ బండల రక్కసి దొర్లే కనులప్పగించి నోటిని తెరచే అబలను చంపుట ధర్మముగాదని లంకను విడిచే మారుతి దయగుని ఓబల భీమా వానరోత్తమా నేటికి నీచే ఓటమెరిగి తిని ఈ నా ఓటమి లంకకు చేతని పూర్వమే బ్రహ్మ పరమసగనని రావణుడాదిగ రాక్షసులందరు సీతమూలమున అంతముందెదరు ఇది నిజమోనని మీదే జయమని లంకా రాక్షసి పంపె హరీసుని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ